వానాకాలం వస్తే ఇల్లంతా వర్షం, చుట్టూ గాండాంధకారం. పగలు విషసర్పాల భయం, రాత్రి దోమలతో బాధ. 1-2 కాదు, ఏకంగా 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి. కండలేరు జలాశయం కోసం భూములిచ్చిన కుటుంబాల్లో కొందరి దుస్థితి ఇది. ప్రభుత్వాలు మారుతున్నా పునరావాస కాలనీలు ఇవ్వక ఇబ్బంది పడుతున్న 60 కుటుంబాల వ్యధపై ఈటీవీ కథనం. చేతిలో పట్టా పుస్తకాలు చూపిస్తున్న వీరంతా నెల్లూరు జిల్లా కండలేరు జలాశయానికి భూమిలిచ్చిన రైతులు. 1984లో తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 19 ముంపు గ్రామాలను అధికారులు గుర్తించారు. వీరికి కాలనీలు నిర్మాణం చేశారు. సమీపంలో వండ్లూరు గ్రామం 1994లో వరదపోటుకు గురైంది. 117 మందికి ఇల్లు కేటాయించారు. మరో 60 కుటుంబాల వారికి కాలనీ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు తమకు ఇల్లు ఇవ్వలేదని, క్షణమొక యుగంగా గడుపుతున్నామని భూములిచ్చిన వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 1983లో కండలేరు డ్యాం రిజర్వాయర్ ఏర్పడడం జరిగింది. అక్కడి నుంచి 280 కుటుంబాలు ఉన్న గ్రామం 250 కుటుంబాలకు వేరే దగ్గర నెల్లూరు బుజ్బుజ్ నెల్లూరు దగ్గర ఇవ్వడం జరిగింది. 30 కుటుంబాలు వాళ్ళకి వాండుపర్తి గ్రామంలో ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాలతో వాళ్ళు కండలేరు డ్యామ్ లో నివసించడం జరిగింది. గత 30 ఏళ్ల నుంచి ఆ 30 కుటుంబాలకి ఎటువంటి పునరావాస చూపించడం నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ 30 కుటుంబాల్లో కనీసం ఒక 2 తరాలు చనిపోయారు. ఇప్పుడు కూడా అధికారుల చుట్టూ మేము ఎన్నిసార్లు వెళ్ళినా విన్నవించుకున్నా చేస్తాము అంటున్నారు. త్వరతగిన ఈ ప్లాట్లు కేటాయించి అందరినీ మాకు తగు న్యాయం చేయగలరని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మినిస్టర్ లోకేష్ గారిని కోరుకోవడం జరుగుతుంది. ఈ ఏరియాలో లేఅవుట్ ఫార్మేషన్ కి అనుమతులు ఇచ్చి ప్రాపర్ గా లేఅవుట్ వేసి దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఫ్లాట్ డిస్ట్రిబ్యూషన్ జరగడం కోసం పలుమార్లు అధికారులని వాళ్ళని కలవడం జరిగింది. 2014 నుంచి 19 దాకా టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఆ తర్వాత 19 నుంచి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నందువల్ల ఇక్కడ లేఅవుట్ లో ఇక్కడ మొత్తం టీడీపీ వాళ్ళు వస్తున్నారు, మళ్ళా పంచాయతీకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ ఫైల్ ని పక్కన పెట్టడం జరిగింది. భూమిని స్థలాలని అందరూ ఇచ్చేశారు. అక్కడికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ఇరిగేషన్ వాళ్ళకే ఉంటుంది పూర్తిగా. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం కండలేరు డ్యాం రోడ్డు సమీపంలోని కొత్త కంబాలపల్లి వద్ద పునరావాస కాలనీ కోసం స్థలం కేటాయించింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఉన్న కొద్దిపాటి భూముల్లో పొగాకు, జొన్న, మినుము, పెసర వంటి పంటలను వేసుకుంటూ 60 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఎప్పటికైనా కాలనీ నిర్మిస్తారని, బతుకులు బాగుపడతాయని వీరంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు డ్యామ్ రోడ్ లో ప్లాట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది, కానీ మాకు మాత్రం అలాట్మెంట్ అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందరిని కలిసినా గానీ మాకు ఇప్పటి వరకు ప్లాట్ అనేది ఇవ్వడం జరగలేదు. ఇప్పటికైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఆ ప్లాట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో ఇటీవల కాలనీ సమీపంలో రహదారులు నిర్మించారు. లేఅవుట్ పరిశీలించి ఏడాది కావస్తున్నా నిర్మాణంలో జాప్యం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి హయాంలోనైనా తమకు గూడు కల్పించాలని కోరుతున్నారు.